నమస్తే డి న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎట్టకేలకు విద్యార్థి యువత ఆందోళనకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. యువత ఆకాంక్షలను గౌరవిస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ. పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర అధికార బృందం, మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం. సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కావాలన్న సీఎం. చేమకుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లి కుమారులు దుర్మరణం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాన్ స్పందిస్తూ యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్లు తెలిపారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధించాయి. నేను వ్యక్తిగత వేషజాలకు పోవడం లేదు. నీటి అక్రమాలు వెలుగులోకి రాగానే సిబిఐ విచారణకు ఆదేశించాం. విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించాం. బాధ్యతల నుండి నేను ఎప్పుడూ తప్పుకోలేదు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి. వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశాను. దేశ యువతపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే రాజీనామా నిర్ణయం తీసుకున్నా. దేశ సేవ నా అత్యున్నత ప్రాధాన్యత. దేశ ఐక్యత కొనసాగాలి. యువత తమ చదువుల కోసమే సమయాన్ని కేటాయించాలి. మంత్రిగా నాకు అవకాశం కల్పించిన మోడీకి కృతజ్ఞతలు అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చేపడుతున్న నిరంతర సంప్రదింపులతో రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి ఆ శాఖ అదనపు సెక్రటరీ నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ సీఎం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డివిబి స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, బిఎన్ విజయకుమార్తో పాటు రాష్ట్రంలో పొగాకు పండే ప్రాంతాలకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ ఉన్నతాధికారులు, టొబాకో బోర్డు ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు. పొగాకు రైతులను ఆదుకునేలా సిద్ధం చేసిన 3 ప్రతిపాదనలపై సీఎంతో కేంద్ర ప్రతినిధులు చర్చించారు. వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాల జారీ, ప్రోత్సాహకాలు, ధరలోటు భర్తీ వంటి ప్రతిపాదనలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలపై పూర్తి స్థాయిలో చర్చించాలని, ఏ నిర్ణయం తీసుకున్నా పొగాకు రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రతి ఏడాది పొగాకు రంగంలో ఇదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపవలసిన అవసరం ఎంతైనా ఉందని సీఎం స్పష్టం చేశారు. తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపెట్టకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వ్యూహాలతో సమగ్ర విధానాన్ని రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రం వైపు నుండి ఏ మేరకు సాయం అందించగలరు, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించి తుది నిర్ణయానికి రావాలని సీఎం చెప్పారు. వర్చువల్గా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం లబ్ధిదారులు తపాలా కార్యాలయాల వద్ద సందడి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని వేలాది మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేయగా, తపాలా కార్యాలయాలకు అనుసంధానమైన తల్లుల సంబంధిత తపాలా కార్యాలయాల వద్దకు చేరుకొని తల్లికి వందనం నగదు తీసుకుంటున్నారు. ఒంగోలు ప్రధాన తపాలా కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో తల్లులు వస్తూ ఉండటంతో నగదు అందించే పనిలో సంబంధిత సిబ్బంది నిమగ్నమయ్యారు. గత 3 రోజుల నుండి రోజుకు 20 లక్షల రూపాయల చొప్పున తల్లికి వందనం నగదు ఇస్తున్నట్లు పోస్ట్ మాస్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వస్తూ ఉండటంతో
లబ్ధిదారులకు సీరియల్ నంబర్ వారీగా ఏ రోజు రావాలనేది స్లిప్పులు ఇస్తున్నట్లు చెప్పారు. దాంతో తల్లికి వందనం లబ్ధిదారులు ఆ స్లిప్పులు తీసుకుని తమకు కేటాయించిన తేదీన తపాలా కార్యాలయాలకు వచ్చి నగదు తీసుకుని ఆనందంగా వెళ్తున్నారు. గత 3 రోజుల నుంచి తల్లికి వందనం స్కీము పోస్ట్ ఆఫీసులో ఐబీపీ పేమెంట్ కింద మేము ఇస్తున్నాము. పేమెంట్స్ అన్నీ కూడా గత 3 రోజుకి 20 లక్షల నుంచి ఇస్తున్నాము జనాలందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా రోజుకి. ఇక్కడ మాకు పేమెంట్స్ అన్నీ సౌకర్యంగా జరుగుతున్నాయి. అందరూ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. మార్నింగ్ మోట్ నుంచి కూడా అందరూ కూడా లైన్లో ఉంటున్నారు. పేమెంట్కి ముందుగానే టోకెన్ సిస్టమ్ పెట్టి అందరికీ పేమెంట్స్ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మా దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ అందరికీ ఒక పేమెంట్ అవకాశం ఉన్నది. దీన్ని మేము అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. మనం అన్ని పోస్ట్ ఆఫీసులో ఉన్నాయి. అన్ని పోస్ట్ ఆఫీసులో ఉన్నాయి. బాగా జిల్లా టైమింగ్ పోస్ట్ ఆఫీస్ టైమింగ్సే ఉంటున్నాయి. పోస్ట్ ఆఫీస్ టైమింగ్స్ లేని పెద్ద పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తారు. టౌన్లో లేకుండా పల్లెటూరు బ్రాంచ్లో పోస్ట్ ఆఫీసులో ఇస్తారు. వాళ్ళకి వాళ్ళకి ఐబీబీ అకౌంట్ ఉంటుంది. ఆ ఐబీబీ అకౌంట్లో డబ్బులు పడతాయి. వాళ్ళు ఆధార్ నెంబర్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఏలుముద్ర వేసి డబ్బులు పేమెంట్ ఇస్తాం. ఏ వాళ్ళని ఇస్తున్నాం. రోజుకి 200 మంది దాకా ఇస్తున్నాం. రోజుకి 200 మంది దాకా ఇస్తున్నాం. రోజుకి 15 లక్షలు 20 లక్షల దాకా పేమెంట్ జరుగుతుంది మా దగ్గర. చీమకుర్తి మండలం రామతీర్థం మర్రిచెట్లపాలెం మధ్య పిఎస్టీ కంకర మిల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి గ్రానైట్ లోడు లారీ క్రింద పట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తల్లి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కుమారుడు మర్రిపూడి మండలం చిమ్మటకు చెందిన మల్లేశ్వరి, శివకృష్ణగా పోలీసులు గుర్తించారు. చెరువుకొమ్ముపాలెం జేఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంస్థలో ల్యాంప్ లైట్నింగ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. నేత్ర వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ వి ప్రశాంతి, మండవ మురళీకృష్ణ, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు, కాలేజీ డైరెక్టర్లు చిన్నబాబు, సురేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. Honorable faculty member, it is indeed a just be a pledge, but you should remember it and elevate the standard. Okay, just మేము నర్సింగ్ ఆఫ్ చేసుకున్నామా, ఈరోజు మా క్యాపింగ్ సెరమనీ అయిందా, మేము ఇన్స్టాలో రేపు 2 ఫొటోస్ పెట్టుకున్నామా, ఇట్ ఈస్ నాట్ సో. ఓకే, క్యాపింగ్ సెరమనీ ఇస్ సంథింగ్ లైక్ a huge meaningful journey for you from tomorrow. It is just not a cap what you are wearing, you will be wearing a very responsible job from tomorrow. Hopefully all of you will. ఈ ఫేర్వెల్ డే ఫ్రెషర్స్ డే 2 ప్రత్యేకమైన భావోద్వేగాలు. ఒకటి, ఫ్రెషర్స్ పిఎస్సి నర్సింగ్లోకి ఎంటర్ అవుతా ఆనందం. రెండవది 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకొని
వీడ్కోలుకు భావోద్వేగం. ఈ 2 భావోద్వేగాలకు కార్యక్రమానికి పిలిచి నన్ను భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెషర్స్ మీరు నర్సింగ్ ప్రొఫెషన్ నేర్చుకున్నందుకు దీన్ని ఒక కోర్సు లాగనో లేకపోతే కెరీర్గా కాకుండా ఒక పవిత్ర బాధ్యతగా భావించి మీరు ఈ 4 సంవత్సరాల కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నట్లయితే మీ జీవితంలో మీరు ఎంచుకున్న మార్గాన్ని మీరు లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎన్ అంటే నోబుల్, యూ అంటే యూజ్ఫుల్, ఆర్ రెస్పాన్సిబుల్, ఎస్ సింపతి సర్వీస్, ఈ ఎఫిషియన్సీ, ఇవన్నీ కలిపితేనే నర్స్ అని చెప్పారు. నాకైతే నిజంగా చాలా సంతోషం వేసింది. మరి కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద ముప్పు, మరి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసినటువంటి వైద్యులతో పాటు మరి అంతకన్నా ఎక్కువగా సర్వీస్ చేసినటువంటి నర్సులు, ప్రపంచం అంతా కొనియాడింది రియల్ హీరోస్గా మరి నర్సులు, నర్సింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరినీ. మరి ఇప్పుడే ఫ్లారెన్స్ నైటింగేల్ వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్నాం. మరి వైద్య వృత్తికి ఆయన కూడా బాగా ఈ ఫంక్షన్కి మనకు సపోర్ట్ చేసి ప్రశాంతి మేడం గారికి చెప్పి, చిన్నబాబు గారి కాలేజీ ఫంక్షన్ అండి మీరు రండి, మేడం గారు నాకు పరిచయం లేదు, సారే చెప్పారు ప్రశాంతి గారిని పిలవండి బాగా ఉంటుందండి లేడీస్ సబ్జెక్ట్ కదా అని. మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్ మురళీకృష్ణ గారు. మేడం మీకు కూడా కృతజ్ఞతలండి. ఇంకా ఏదో మోహన్ బాబు గారు అన్న అంటుంటారు. మోహన్ బాబు గారు కూడా బయట అవుట్ ఆఫ్ స్టేషన్ పిలిస్తే ఇంకా తప్పకుండా వస్తాను చిన్నబాబు అన్నారు, వచ్చారు. చాలా సంతోషం ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సంజయ్ రెడ్డి గారికి కూడా నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే స్టేజీ ముందున్నటువంటి జాస్ట్ చందు గారికి, విజయ్ కుమార్ గారికి, భూమాశ్రీ గారికి, శ్రావణి గారికి అందరికీ నా ధన్యవాదాలండి. నా మిత్రులు, నా సోదరులు మీరందరూ నాకు వెన్నంటి ఉండి ధైర్యం చెప్తా ఈ నర్సింగ్ కాలేజీ రంగంలో ముందుకెళ్తాను కదా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జంతువులపై ప్రయోగాల ద్వారా మానవాళి మనుగడకు అవసరమయ్యే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయని ఒంగోలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి అన్నారు. మెడికల్ కళాశాలలో సిఎంఈ జోనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జర్నల్ టు జెనోమిక్ జర్నీ ఆఫ్ వ్యాక్సినాలజీ అంశంపై చర్చ జరుగుతుందన్నారు. 1786లో జర్నర్ అనే సైంటిస్ట్ మొదట వ్యాక్సిన్ కనుగొన్నారని, పరిణామ క్రమంలో అనేక రకాల అధునాతనమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. జోనల్ లెవెల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు మైక్రోబయాలజీ విభాగం ఏర్పాటు చేశారని, తిరుపతి వెంకటేశ్వర, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈ వ్యాక్సినేషన్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. మైక్రోబయాలజీ హెచ్ఓడి డాక్టర్ పద్మప్రియ, పలువురు వైద్యులు శ్రీదేవి, సుధాకర్ మూర్తి, డాక్టర్స్ విభాగం అధ్యక్ష కార్యదర్శులు ఏడుకొండలరావు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కాలేజీలో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సిఎంఈని ఆర్గనైజ్ చేస్తున్నారు. సిఎంఈ యొక్క థీమ్ జర్నర్ టు జీనోమిక్స్ జర్నీ ఆఫ్ వ్యాక్సినాలజీ. సో ఈ సిఎంఈ వల్ల ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అందరికీ తెలుస్తుంది. వ్యాక్సిన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, జర్నర్ నుంచి ప్రస్తుత
advances in vaccinology like genomics, mRNA technology and various improvements in vaccinology గురించి ఈ CME అందరికీ తెలియజేస్తుంది. ఈ CMEకి వేరియస్ మెడికల్ కాలేజెస్ నుంచి డెలిగేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు. ఎమినెంట్ స్పీకర్స్ లైక్ శ్రీదేవి మేడం, SPM డిపార్ట్మెంట్, పద్మప్రియ మేడం, HOD of మైక్రోబయాలజీ హూ ఈస్ ఆర్గనైజింగ్ దిస్ కాన్ఫరెన్స్, అండ్ డాక్టర్ మూర్తి గారు ఫ్రమ్ SV మెడికల్ కాలేజ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వ్యాక్సినాలజీ గురించి మాట్లాడతారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ మనకు ఈ CMEలో తెలుస్తుంది. వ్యాక్సిన్స్ వల్ల ఎన్నో డిసీజెస్ ఎరాడికేట్ అయిపోయాయి, కంట్రోల్ అవుతున్నాయి. సో దీనివల్ల రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ వ్యాక్సినాలజీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి బాగా టీచ్ చేస్తారు. ఈ CME ఆన్ జర్నీ ఆఫ్ వ్యాక్సినాలజీకి నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒంగోలు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేశారు. భాగ్యనగర్ బ్రాంచ్ నుండి చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ చేసి చర్చ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. స్మార్ట్ వింగ్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నట్లు ప్రిన్సిపల్ సాయి పవన్ చెప్పారు. 250 మొక్కలు అందించి చెట్ల ప్రాధాన్యత గురించి తెలియజేస్తున్నట్లు వివరించారు. డీన్ శివ, ఏవో రామకృష్ణ, సోషల్ HOD సుబ్బారావు పాల్గొన్నారు. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ కింద హరితోదయ ప్రోగ్రామ్ చేస్తున్నారు. గ్రీన్ ప్లాంట్స్ నాటడంపై అవేర్నెస్, ప్లాస్టిక్ యూసేజ్ ఇవన్నీ లేకుండా పిల్లలకి ఎన్విరాన్మెంట్ పట్ల అవేర్నెస్ కలిగించేలాగా మంచి ప్రోగ్రామ్స్ చేస్తారండి. ఇందులో భాగంగానే మనం ఈ ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా పిల్లలు మనకి వాళ్ళ స్కూల్లో నెక్స్ట్ DO గారికి గ్రీన్ ప్లాంట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడము, గ్రీన్ ప్లాంట్స్ వల్ల కలిగే ఉపయోగాలు, పొల్యూషన్ ఇవన్నీ కూడా లేకుండా నీట్గా సొసైటీ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అన్నీ కూడా ఎలా తగ్గించాలి అనేది పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగిందండి. Today I want to share a few thoughts about our smart living program Mission Haritodaya. Every month we will conduct a smart living program. It will increase our guidelines and teaches us about social awareness. This month smart living program is Mission Haritodaya. It teaches and guides us about నీట్ పేపర్ లీకేజ్పై కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా పోరాటం చేసిందో అవసరమైతే తాము అదే మాదిరి పోరాటం చేస్తామని వైసీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల ఢిల్లీలో ఉద్యమం చెలరేగి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో DSCలో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెగా DSCపై విచారణకు రావాలంటూ వైఎస్ జగన్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరితే స్పందించలేదని జూపూడిని ప్రశ్నిస్తే లోకేష్కు తమ పార్టీ అధికార ప్రతినిధులు సమాధానం చెప్తారంటూ చెప్పుకొచ్చారు. DSC అక్రమాలపై ఈ నెల 28వ తేదీన విద్యార్థులు యువతతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జూపూడి ప్రభాకర్ తెలిపారు. దేశ రాజకీయాల్ని ఒక కుదిపినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాషలో చెప్పాలంటే న్యాయబద్ధంగా ప్రభుత్వం మీద చేసినటువంటి తిరుగుబాటు, అనివార్యంగా తల దించాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి విద్యార్థి లోకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్యూట్ చేస్తూ ఉంది. విద్యార్థుల ఆలోచన విధానాన్ని పట్టించుకోకుండా ఏ ప్రభుత్వమైనా, ఏ కుటుంబమైనా, ఏ సమాజమైనా మనుగడ సాధించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. ఉస్మానియా యూనివర్సిటీని గడగడలాడించినటువంటి జార్జి రెడ్డి దగ్గర నుంచి ఈరోజు వామపక్ష భావాలుగా ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాలు, దేన్ని చూసినా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యార్థి గర్జిస్తే తలవంచక తప్పనటువంటి పరిస్థితులు. కానీ ఎందుకు భీష్మించుకుని కూర్చున్నారో కొంతకాలం కూర్చున్నారు. కానీ చివరికి ప్రధానమంత్రి చొరవతోటి ధర్మేందర్ ప్రధాని రాజీనామా చేయక తప్పనటువంటి పరిస్థితి. ఇది విద్యార్థుల విజయంగానే భావిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగినట్టు ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నది, చెప్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు
విద్యార్థి లోకంతో మాట్లాడిన తర్వాత, నిరుద్యోగులతో మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సిలో అవకతవకలు కానీ అన్యాయాలు కానీ గళమెత్తినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. అన్యాయంగా జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దీని వెనక అనేకమైన లీకేజీలు ఉన్నాయి. లైక్ నీట్ ఇన్ ద నేషనల్ లెవెల్. ఢిల్లీలో ప్రధానమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ఎలా రాజీనామా చేయించాడో ఇక్కడ ముఖ్యమంత్రి కూటమితో మాట్లాడుకొని, కేబినెట్తో మాట్లాడుకొని తన కొడుకైనటువంటి లోకేష్ని న్యాయబద్ధంగా రాజీనామా చేయించమని కోరుతాను. లేకపోతే ఈ రోజు నుంచే ఈ రాష్ట్రంలో సాయంత్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శనతో పాటు విద్యార్థులు జరిగినటువంటి విజయం ఏదైతే ఉందో ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి విజయం జరిగేంత వరకు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి ఉద్యమం రాబోతూ ఉన్నది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వస్తూ ఉంది. రేపు 28వ తేదీ నాడు ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఏ కాల్ టు ఆల్ ది unemployed youth, all the students, leaders, associations and youth. 28వ తేదీ నాడు ఈ రాష్ట్రంలో ధర్నాలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. 28వ తేదీ ఈ రాష్ట్రంలో లోకేష్ రాజీనామా చేయాలనే ఒకే ఒక నినాదాన్ని ఈ రాష్ట్రం అందుకోబోతున్నది గుర్తు చేస్తూ ఉన్నాం. రేపు 28వ తేదీ నాడు జరిగే ఉద్యమానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపే ఉద్యమానికి లోకేష్ రాజీనామా చేసేంత వరకు విద్యార్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తారు. రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య విమర్శించారు. సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశం వల్ల పొగాకు రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. పొగాకు కొనుగోళ్లకు 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించితేనే రైతులకు గిట్టుబాటు ధర లభ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పమిడి వెంకట్రావు, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు. వర్జీనియా పొగాకు రైతులు పోరాటం ప్రారంభించి 100 రోజుల తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి చర్చలు జరుపుతున్నామంటూ సమాచారం వస్తుంది. ఆ రకంగా కదలటం చాలా సంతోషకరమైంది. అయితే వస్తున్న లీకుల్లో ఏంటంటే ఏదో రకరకాల చిన్న సమస్యలు పరిష్కారం చేసి అసలు ప్రధానమైనటువంటి పొగాకుని రైతుల దగ్గర నెలకొన్నటువంటి పొగాకుని సరాసరి 250 రూపాయల కేజీ కొనే దాన్ని ప్రధానమైన డిమాండ్గా, దాన్ని ప్రధానమైన అంశంగా తీసుకోవాలని చెప్పి రైతు సంఘాలు కోరుతున్నాయి. అట్లా కాకుండా లోన్లను, వడ్డీ రద్దులను, ఈ టైపు చిన్న షార్ట్ టర్మ్ వ్యవహారాలు వద్దు. శాశ్వత పరిష్కారంగా రైతుల నుంచి పొన్న పొగాకు మొత్తం కొనాలని చెప్పేది ప్రధాన అంశంగా టేకప్ చేయాలి. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే ఒక 1000 కోట్ల దాకా ముందు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనిపించే పద్ధతి కూడా చూడాలి. ప్రైవేటు సంస్థలతో బతిమిలాడే వ్యవహారం వదిలేసి ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న ఆర్డర్ల ప్రకారం కొనేట్టుగా ప్రభుత్వం ఒత్తిడి తేవాలా. అవసరమైతే వాళ్ళ కంపెనీ లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పేదాకా కూడా వెళితే కానీ ఆ విధంగా ఆ కంపెనీలు రావు. పొగాకుని కొనుగోలు చేయకుండా నోబెల్ రూపంలో ఎన్నిక తిరిగి పంపిస్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా రేట్లు తగ్గించి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఆందోళన చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే 5-6 లక్షలకు తగ్గకుండా నష్టాలు, బ్యాడ్నికి నష్టాలు వస్తాయని చెప్పి రైతులంతా ఆందోళన చెందుతూ ఇవాళ ప్రభుత్వం కనీసం ఆదుకోవాలని చెప్పి ఇవాళ పోరాటం చేస్తున్నారు. గతంలో కూడా అనేక పోరాటాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల చేత కొనుగోలు చేయించినాయి. పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య, స్టేట్ ఎస్టీసీ, మార్క్ఫెడ్, ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థల చేత కొనుగోలు చేయించడం ద్వారా రైతాంగాన్ని ఆదుకున్నాయి. ఇప్పుడు కూడా అదే చేయమని చెప్పి కోరుతున్నాం. 1000 కోట్లు కేటాయించి కొనుగోలు చేయించండి. ఇంకా పోటీ ఉంటే ఆ రైతుల్లో పొగాకు అమ్ముడుపోయి నిలబడతారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో పండ్ల తోటల పెంపక కార్యక్రమంలో మార్కాపురం కలెక్టర్ విజయ్ సునీత, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. బాబు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ మరియు అజీవికా మిషన్ గ్రామీణ
పండ్ల తోటల పెంపకంలో భాగంగా పొలంలో పండ్ల మొక్కలు నాటారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ సువార్త, ఏపీఓ ఉద్యానవన సాగు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, సర్పంచ్ పాలడుగు వెంకట కోటయ్య తదితరులు పాల్గొన్నారు. మేడం గారు కనపట్లేదు. అందరూ ఒకసారి నిలబడి ఇటు చూస్తే ఒక ఫోటో కొట్టుకుందాం. వదిలేసేయండి. రాష్ట్రంలో బహుజనులు అధికారం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బీసీ చైతన్య వేదిక గిరిజన సమన్వయ కమిటీ సంయుక్తంగా ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన బహుజన మాట బహుజన పాట కార్యక్రమానికి ఆల్ ఇండియా బీఎస్సీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి పాల్గొన్నారు. 52% జనాభా కలిగిన బహుజనులకు అన్ని స్థాయిల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే లెక్కే రాజారావు, గిరిజన సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పేరం సత్యం, బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. నాయకులు అలాగనే అజీజ్ గారు రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ గారు ఏర్పడి వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించి పూర్ణచంద్ర గారు అనివార్య కారణాలు వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అదొక డిమాండ్గా ఈ రోజున ఈ మీటింగ్ ద్వారా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి దాన్ని కూడా హైదరాబాద్లో మనకు మీడియా సెంటర్ ఉంది. ఆ మీడియా సెంటర్కి మీరు మన పరజ్యోతి గారిని సంప్రదిస్తే ఒక టైం అనుకుంటాం. ఎవరైనా ఈ సోషల్ మీడియా నేర్చుకోవాలనుకున్నా మనకు మేము ట్రైనింగ్ ఇచ్చి మన ప్రచారాన్ని ఏ విధంగా చేసుకోవాలి, మన వార్తను ఏ విధంగా ప్రజల్లోకి పంపాలి, మన ఉద్దేశాన్ని బలంగా ఎట్లా నాయకులకు ఎదిరించే విధంగా చెప్పాలి అనే అంశాలు మేము నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మన ఉద్యమము బీసీ ఈ మధ్య విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, చంపేస్తూ ఉన్నారు. మరి ఇటీవల మనకు తెలుసు ప్రకాశం జిల్లాలో మరి యాదవుల్ని మరి అన్యాయంగా అక్కడ నుండి కమ్మకులం సంబంధించిన పడటం జరిగింది. అంతకుముందు మరి పల్నాడు జిల్లాలో కూడా ఒక 2 చేనేత కార్మికులు కూడా అక్కడ ఉన్నటువంటి కమ్మకులాలకు సంబంధించినటువంటి భూస్వాములు కిరాతకంగా చంపడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న బీసీలు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు జరుగుతున్న క్రమంలో మరి బీసీ రక్షణ చట్టాలను తెస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడేది. కాబట్టి బీసీ రక్షణ చట్టాలు తీసుకొని రావాలి. అలాగనే ఈ జనగణన అనేటువంటి దాన్ని జరగబోతుంది కాబట్టి దాన్ని కులగంట చేయనటువంటి ఒక డిమాండ్ మనం చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అన్ని రంగాల్లో 52% రిజర్వేషన్లు ఇవ్వాలి. బీసీలకు 52% రిజర్వేషన్ అంటే మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో బీసీ జనాభా 52 ప్రభుత్వం తేల్చింది. గత విద్యార్థి దశ నుండి ప్రకృతిని ప్రేమించడంతో పాటు హరితాంధ్ర సాధనలో ప్రతి విద్యార్థి వారి నివాసాలు, విద్యా సంస్థల వద్ద మొక్కలను పెంచాలని సింగరాయకొండ సిఐ శ్రీహరి అన్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు చైతన్య టెక్నో విద్యాసంస్థ నిర్వహించిన మిషన్ హరితోదయ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు మొక్కల పెంపకం, దాని ప్రాధాన్యత, సమాజానికి మొక్కలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి సిఐ అవగాహన కల్పించారు. గ్రామాలు, నివాస ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాని పోషణకు కొంత సమయం కేటాయించాలని, ఆ విధంగా పెద్దల్లో అవగాహన కల్పించడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రధాన వీధుల్లో మిషన్ హరితోదయ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఎస్ఐ లేల సుధీర్ కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి, ప్రసన్న చెన్నకేశవ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,00,000 తులసి దళార్చనతో విష్ణు సహస్రనామ పారాయణ జరిపించారు. విష్ణుమూర్తి నేటి నుండి శయన దీక్ష స్వీకరిస్తారని పీఠాధిపతులు, స్వాములు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చతుర్మాస దీక్ష చేపడతారని అర్చక స్వామి రమానాథాచార్యులు అన్నారు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి సందర్భంగా చెన్నకేశవ స్వామి దేవస్థానానికి, శివాలయానికి స్వామివార్లను భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారన్నారు. అర్చక స్వాములు రాంబాబు, శ్రీధరాచార్యులు పాల్గొన్నారు. శ్రీమరిగలాండకోరి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన ప్రకాశం జిల్లా కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో చాలా విశేషం. ఈ రోజున తొలి ఏకాదశి. ఇది ఒక చాలా పండగ. ముక్కోటి ఏకాదశి ఎట్లాగంటారో తొలి ఏకాదశి దేని చాతుర్మాస దీక్ష అంటారు. తొలి ఏకాదశి నుంచి చిలుక ఏకాదశి, ఇది 4 మాసాలు. ఈ 4 మాసాలంతా కూడా విష్ణువుకు మహాప్రీతికరమైంది కనుక ఈ మాసములో ఈ రోజున స్వామివారు శయనంలో నిద్రపోతుంటారు. చిలుక ఏకాదశి పైకి లేస్తారు. ఇది 4 మాసాలు చాతుర్మాస దీక్ష అంటారు. ఈ 4 మాసాలు విష్ణువు పాలసముద్రంలోని గండకి నదిలో నిద్రిస్తే సమయమంతా ఈ 4 మాసాలు కూడా శివుడికి మహాప్రీతికరమట. శివుడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం శుభసూచకమని, కళ్యాణకారకమని అర్చక స్వామి నాగార్జునాచార్యులు అన్నారు. చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు, దంపతుల సమేతంగా పూజలు జరిపించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వామివారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి సుందరంగా అలంకరించారు. కార్యక్రమాలను ఈవో రావెల శివశంకర్, శివాలయం చైర్మన్ తుము సుబ్బారావు పర్యవేక్షించారు. శ్రీ శ్రీ నమః అనుకుంటూ ఆ పుంకమహావం పద్మార్గాజనమహం కన్యాజనమహావం జనకం వసుధాంజనమహావం కళాజనమహావం. ఈరోజు విశేషంగా రమావసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరపబడుతూ ఉన్నాయి. ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలను కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అంటే ఈ రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ఉంటాడు. దీన్ని 4 మాసాలుగా మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు స్వామి కళ్ళు తెరుస్తాడట. దీన్ని చాతుర్మాస దీక్ష అంటారు. ఈ యొక్క 4 నెలలు కూడా స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగిస్తారని శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఈ యొక్క 4 మాసాలు కూడా చాలా విశేషమైన మాసాలు. తర్వాత వచ్చిన కార్తీక మాసంలో కూడా విష్ణుమూర్తికి విశేషమైన కార్యక్రమాలను కూడా, శివారాధన కూడా చాలా విశేషమైనటువంటి మాసము. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు కూడా ముక్కోటి దేవతలందరూ కూడా స్వామి యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తారు. సద్గురు నారాయణ తీర్థుల వారి 351వ జయంతి వేడుకలు సంతపేట సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు. మందిరం ఆవరణలోని నారాయణ తీర్థుల పాలరాతి విగ్రహం వద్ద తరంగగానం నిర్వహించారు.
నారాయణ తీర్థ సద్గురు సేవా సంస్థ సమితి కార్యదర్శి ఉప్పలపాటి వెంకటరత్నం, పింగళ వెంకట సుబ్బయ్య, రాధమ్మ, మైనంపాటి విజయలక్ష్మి తరంగగానం చేశారు. మృదంగంపై వేదవ్యాస, డోలుపై రామచంద్రయ్య, హార్మోనియంపై నరసింహారావు వాయిద్య సహకారం అందజేశారు. త్యాగరాజ సేవా సమితి అధ్యక్షులు పిన్నంరాజు నరసింహారావు, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. స్వామివారికి చూపించండి. ఓం మనస్పత్యభవై కట్టవేదాలను చెల్లెలుకోండి. ఓం సప్తమరైపుణ్యం భక్తో దేవస్య ధీమహి. ఓం జ్ఞానాయ స్వాహా. ఓం జ్ఞానాయ స్వాహా. సద్గురువరేణ్య గురువరేణ్య సద్గురువరేణ్య నారాయణ తీర్థ సద్గురువరేణ్య నారాయణ తీర్థ సద్గురువరేణ్య. తరంగగానం అనేది నా పూర్వజన్మ పుణ్యం వలన నాకు మైనంపాటి ధర్మరాజు గారు, బొమ్మరాజు పాండ్రంగ గారు తటస్థించడం వల్ల నన్ను బందరంలోకి లాగిన మైనంపాటి ధర్మరాజు గారు, మా బొమ్మరాజు పాండ్రంగ గారు జతులు నన్ను ఆకర్షించి అప్పటి నుంచి నేను నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇదిగాక నాకు సంగీతం వచ్చింది. మా మేనమ ఇలపావలూరి కామేశ్వర గారి వల్ల కొంత సంగీత జ్ఞానం అబ్బింది. వారిద్దరు లేరు, వారికి నివాళులు అర్పిస్తూ నారాయణ తీర్థుల వారికి కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు నారాయణ తీర్థులు వారి 351వ జయంతి కార్యక్రమం. నారాయణ తీర్థ సద్గురు సమితి స్థాపించి 2001లో స్థాపించి, అలాగే నారాయణ తీర్థుల వారి పాలరాతి విగ్రహాన్ని సంతపేట సాయిబాబా గుడిలో ప్రతిష్ఠించుకొని 2001 నుంచి కూడా మేము ఈ నారాయణ తీర్థ తరంగాలు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పిల్లలకి తరంగాలు చెప్పడం దగ్గర నుంచి, తర్వాత నృత్యం దగ్గర నుంచి తీర్థుల వారి తరంగాలు చాలా ఆంధ్రదేశంలో చాలా ప్రముఖంగా మనకు వినిపిస్తాయి. వేదిక మీద ఎవరు కూచిపూడి చేసినప్పటికీ నారాయణ తీర్థ తరంగం లేకుండా ఈ కూచిపూడి నృత్య కార్యక్రమం జరగటం అనేది నిజంగా అద్భుతంగా ఆయన ఇచ్చినటువంటి ఒక బూనని మనం అనుకో. ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు ఆయుర్వేద వైద్య విధానంపై అవగాహన కల్పించడంతో పాటు దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని వైద్యాధికారిని తెలిపారు. ఈవో చైర్మన్ల ప్రత్యేక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కీళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్, మధుమేహం, వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆ చర్మం పొడి పొడిగా ఊడిపోతున్నప్పుడు మళ్ళీ నా దగ్గర మంది అయిపోయింది అనుకోండి. మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కలెక్టరేట్ ఆపోజిట్లో ఉన్న ఓల్డ్ రిజిస్ట్రాంట్ సీనియర్ వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలామంది ప్రజలకి మందులు ఇవ్వాలని నేను ఈవో గారితో చెప్పగానే ఈవో గారు ఖచ్చితంగా మేము అరేంజ్మెంట్స్ చేస్తాము, మీరు తప్పకుండా వచ్చి ప్రజలకి అన్ని రకాల మందులు ఇవ్వవలసిందిగా చెప్పారు. చైర్మన్ గారు కూడా ఇక్కడ సహకరించి అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇక్కడ మందులు వచ్చి మనము అన్నిటికీ ఇచ్చాము. ఎలాంటి నొప్పులు అంటే వాత నొప్పులకి, గ్యాస్ ట్రబుల్కి, షుగర్ పేషెంట్స్కి, ఆ తర్వాత నొప్పులకి, ఇలా చాలా వివిధ రకాలైనటువంటి మందులు మేము చేస్తున్నాం. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుండే ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి అర్చకులు తెల్లవారుజామునే సుప్రభాత సేవ, ప్రత్యేక అభిషేకాలు, ఆకుపూజలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వార్లను విశేషంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని
ఆలయ కమిటీ అధికారులు పోలీసులు చర్యలు చేపట్టారు. స్వామివారి నామస్మరణతో సింగరకొండ క్షేత్రం విరాజిల్లింది. తొలి ఏకాదశి పర్వదినంతో పాటు శనివారం కలిసి రావడంతో ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే వేల సంఖ్యలో భక్తులు భారీగా శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. భక్తజన సందోహంతో క్యూ లైన్లు కిటకిటలాడాయి. భక్తజన ప్రవాహంతో శ్రీగిరి మరో దివ్య తిరుమలగా భాసిల్లింది. భక్తుల గోవింద నామాలతో శ్రీగిరి ప్రతిధ్వనించింది. ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ధర్మకర్తలు ఆలూరి సుశీలాదేవి, సివి రామకృష్ణారావు, ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలూరి జయశంకర్, ఆలూరు కుమార ఆత్రేయ తదితరులు పాల్గొన్నారు. మద్దిపాడు మండలం మల్లవరంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదర్శన వైభవంగా గోవిందనామ స్మరణలతో మారుమరోగింది. మల్లవరం గ్రామంతో పాటు చుట్టూ ఉన్న గ్రామ భక్తులు, ఒంగోలు నుండి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. మల్లవరం శ్రీవారి వనం కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ కృష్ణారావు, ఉన్నం చెన్నయ్య ఒంగోలు నుండి ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మార్నేని కృష్ణారావు, బోయపాటి రవి, కోశాధికారి మన్నం శ్రీనివాస్, సభ్యులు చుండూరి చలపతి, తెల్ల సుబ్బారావు, మార్నేని సుబ్బారావు, దేశ కృష్ణారావు, కారుమూడి చిన్న వెంకటేశ్వర్లు, నరహరి, రమణారెడ్డి, పల్లకి రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నుంచి నువ్వు రాన్నా హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీన చేపట్టనున్న చెలో కలెక్టరేట్ ముందస్తు ప్రచార పోస్టర్లను అద్దంకి మున్సిపల్ కార్మికులు ఆవిష్కరించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కార్మికులకు వస్తున్న అరకొర జీతాలతో జీవనం గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతన చట్టాన్ని వెంటనే అమలు చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. కనీస వేతనాల కోసం జూలై 30 తేదీ చెలో కలెక్టరేట్ను చేయాలి. జూలై 30 చెలో కలెక్టరేట్ను ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. కార్మికులకి కనీస వేతనం అమలు చేయాలి. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. కనీస వేతన చట్టాన్ని ప్రదానం చేయండి. చెలో కలెక్టరేట్ను ప్రదానం చేయండి. జూలై 30 చెలో కలెక్టరేట్ను లాలి కార్మికుల ఐక్యత లాలి కార్మికుల ఐక్యత లాలి కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు లాలి కార్మికుల ఐక్యత. జూలై 30, 31 తేదీన చెలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేస్తూ ఈరోజు అద్దంకి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కార్మికులు, ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలని వేతనంతో కుటుంబాలని ఏదలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయింది. ఎప్పటికీ ఒక్క రూపాయి కూడా మున్సిపల్ కార్మికులకు కానీ ఇతర కార్మికులకు కానీ వేతనాలు పెంచినటువంటి దాఖలా లేదు. గత ప్రభుత్వం టైంలో సమ్మె కాలంలో ధర్నాలు శిబిరాల దగ్గరకు వచ్చి తెలుగుదేశం మరియు కూటమి నాయకులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తాం, కార్మికుల హక్కుల్ని కాపాడుతాము, అది సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి 12 డిమాండ్లకి హామీ ఇచ్చినటువంటి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఒక్క డిమాండ్ కూడా, ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ వేతనాలు పెంచినటువంటి పరిస్థితి. పోరాడితే 2 విభాగాలకు ఇచ్చినటువంటి వేతనం ఒక ఖాతా కింద జమ చేసి చూపించారు, కానీ కనీసం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు పిఆర్సీ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. కార్మికులకి కనీస వేతన చట్టం అమలు చేయమని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు. పోరాటాలకి అనేక మద్దతు తెలియజేస్తున్నటువంటి పౌర సంఘాలు కూడా ఈరోజు ఆందోళన చేపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కనీసమైనటువంటి కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు చూసాం. ఈ 2 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఏకం చేస్తూ ఉన్నాం. ఒక మున్సిపల్ కార్మికులే కాదు, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ, అన్ని రంగాల కార్మికులందరినీ ఏకం చేసి ఈ యొక్క చెలో కలెక్టరేట్ జయప్రదం చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాం. 30వ తారీఖు కార్మికులు, 31వ తారీఖు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన రంగ కార్మికులు కూడా ఈ 31వ తారీఖు చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎట్టకేలకు విద్యార్థి యువత ఆందోళనకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. యువత ఆకాంక్షలను గౌరవిస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ. పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర అధికార బృందం, మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం. సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కావాలన్న సీఎం. చేముకుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లి కుమారులు దుర్మరణం. డి న్యూస్లో నేటి మాట. శరీరం అలసిపోతే ఇక నా వల్ల కాదు అనిపిస్తుంది, మనసు అలసిపోతే నా వాళ్ళు కాదు అనిపిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.